హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. మనం ఎలాంటి క్రీమ్స్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ వాడకుండా హెల్తీగా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. మనకు సమ్మర్ వచ్చిందంటే చల్లగా ఉండే ఐస్ క్రీమ్స్, చల్లగా ఉండే డ్రింక్స్ తాగాలి అనిపిస్తుంది కదా. అలా మీకు ఐస్ క్రీమ్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది. ఎలా చేద్దామో చూద్దాం. ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ముందుగా మనం 1 లీటర్ వరకు పాలని తీసుకొని స్టవ్ పైన పెట్టేసి ఇలా మరిగించుకోవాలి. ప్యాన్ కొంచెం మందంగా ఉండే ప్యాన్ని కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకొని పాలని మరిగించుకున్నామంటే మనకు పాలు అడుగు మాడిపోకుండా చక్కగా మరుగుతాయి. తీసుకున్న లీటర్ పాలు సగం అయ్యే వరకు మనం పాలని మరిగించుకోవాలి. మనకు అలా తిక్కుగా అయినప్పుడే మనకు ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పాలు మరిగేలోపు డ్రై ఫ్రూట్స్ని తీసుకుందాం. ఈ విధంగా ఒక 20 వరకు బాదంని, ఒక 10 వరకు కాజుని తీసుకొని ఒక 4 అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకోండి. ఆ తర్వాత బాదంది పొట్టు తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం లైట్గా మిక్సీ చేసి ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఇంతకుముందు పాలు మరిగిస్తున్నాం కదా, మనకు ఈ పాలు సగం అయ్యే వరకు మరిగించుకోవాలండి. ఇలా నేను చిటికెడు పసుపు కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఈ పసుపు ప్లేస్లో మీరు ఫుడ్ కలర్ అయినా వాడొచ్చండి. హెల్తీగా ఉండాలి అనేసి నేను చిటికెడు పసుపుని వేసుకున్నాను. కొద్దిసేపు మరిగించుకోవడం వలన పాలు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మరిగిన తర్వాత మనం ఇంతకు ముందు మిక్సీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ పాలల్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి డ్రై ఫ్రూట్స్ వేసిన వెంటనే కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అలా ఉండలు ఉండొద్దు అంటే ఈ డ్రై ఫ్రూట్స్ వేయగానే బాగా కలుపుకోవాలి. మనకు పాలు మొత్తం దగ్గరికి అయ్యే వరకు మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత తీసి పాలని చల్లార్చుకోవాలి. పాలు మొత్తం చల్లగా అయ్యే వరకు ఉంచేసేయాలండి, లేదంటే మనము వేడిగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకు ఐస్ క్రీమ్ పాడవుతుంది. అలా ఐస్ క్రీమ్ పాడవ్వకుండా మొత్తం చల్లగా అయ్యే వరకు చల్లార్చుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాలని చల్లార్చుకున్న తర్వాత మనము ఈ పాలని మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకున్న లీటర్ పాలకి ఈ బౌల్తో 1 బౌల్ వరకు బెల్లంని తీసుకుంటున్నానండి. మీరు ఈ బెల్లం ప్లేస్లో షుగర్నైనా వాడొచ్చు. బెల్లం మొత్తం ఒకేసారి వేయకుండా సగం సగం వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. సగం వరకు బెల్లంని వేసేసుకొని ఆ తర్వాత మనం ఇంతకు ముందు మరిగించుకున్న సగం వరకు పాలని వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు మిక్సీ చేసుకోవాలి. పాలు మొత్తం ఒకేసారి వేయకుండా సగం సగం వేస్తూ మిక్సీ చేసుకున్నామంటే మనకు ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక 5-6 ఇలాచీని ఇలా దంచేసి మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడే ఇలాచీ వేసుకోవాలండి, తర్వాత వేసామంటే సరిగ్గా మిక్స్ అవ్వదు. ఆ తర్వాత ఏ బాక్స్లోకి అయితే తీసుకోవాలనుకుంటున్నామో కొంచెం మూత గట్టిగా ఉన్న బాక్సులోకి తీసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసిన పాలని ఈ బాక్సులోకి వేసేసుకోవాలి. ఇలా మిగతా పాలు మొత్తం మిక్సీ చేసి బాక్స్లోకి వేసేసుకొని మనం మిక్సీ చేసాం కదా, అందుకే కొంచెం నురగలాగా ఉంటుంది. ఆ నురగ పోవాలి అంటే గరిటెతో ఇలా కదిపామంటే మనకి పోతుంది, లేదంటే అలాగే పెట్టేయచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయటికి తీసిన తర్వాత స్పూన్తో ఇలా అన్నామంటే సాఫ్ట్గా అవుతుంది. గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ని వేసుకుందామండి. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా ఐస్ క్రీమ్ పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వలన తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్తో మనకు ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి మనం సిల్వర్ ఫాయిల్తో ఈ బాక్స్ని కవర్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ఉన్న మూతతో కవర్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 to 8 అవర్స్ పెట్టామంటే మనకు టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. 6 అవర్స్ తర్వాత మనం ఐస్ క్రీమ్ బయటికి తీసి చూద్దాం. చూసారు కదండి, మనకు టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మనము ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే ఐస్ క్రీమ్ని తీయకుండా ఒక 5 మినిట్స్ అలా బయట పెట్టేసి ఐస్ క్రీమ్ తీసుకున్నామంటే మనకు జ్యూసీగా చాలా బాగుంటుంది. పైన కొంచెం నురగలాగా ఉంటుండే కదా, ఆ నురగని ఇలా స్పూన్తో ఒకసారి అనేసి
మనం స్పూన్తో తీసామంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది, టేస్టీగా ఉంటుంది. మనకు టేస్ట్ కూడా కుల్ఫీ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో హెల్తీ ఇంగ్రీడియంట్స్ని వాడి ఈ ఐస్ క్రీమ్ని రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.